హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మనమెరుగని లాటిన్ అమెరికా అనే పుస్తకానికి ముందు మాట ఎన్ వేణుగోపాల్ వ్రాయగా, ఆ ముందు మాటను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. మనమెరుగని లాటిన్ అమెరికా అనే పుస్తకానికి ముందు మాట ఎన్ వేణుగోపాల్ ఆయన రాసిన ఆ ముందు మాటను ఇప్పుడు మీ కానమోకు నోట ఇక వినండి. సహప్రయాణానికి సంరంభానికి స్వాగతం. ఈ పుస్తకానికి లాంఛనప్రాయమైన ఆవిష్కరణ ఇంకో 3 వారాల తర్వాత కానీ. ఇప్పటికే ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉంది. ఎవరికైనా వెంటనే చదవాలని అనిపించే పుస్తకం గనుక ఎట్లాగూ కొనుక్కుంటారు, చదువుతారు గనక ఆవిష్కరణకు చాలా ముందే నా ముందు మాటను ఇక్కడ పంచుకుంటున్నాను అంటున్నటువంటి ఎన్ వేణుగోపాల్ గారు ఆ ముందు మాట నేను వినిపిస్తాను. అట్టడుగున అంతమందిమి మానవులమే అన్నాడు మహాకవి. మనలాంటి మనిషే ఒకరు 19 రోజుల పాటు మధ్య అమెరికాలోని 7 దేశాల్లో, 16 రోజుల పాటు దక్షిణ అమెరికాలోని 2 దేశాలలో 2 విడతలుగా మనలాంటి వేలాది మంది మనుషుల మధ్య తిరుగాడిన అనుభవాల కథనాలు ఇవి. ఒకే ఒక్క తేడా, ఆ అనుభవాలు, అనుభూతులు, వ్యక్తీకరణలు ఆ వ్యక్తి ఒక్కరివే. ఆ తేడా చెరిపేసి వాటిని ప్రతి ఒక్కరివి చేయడానికి, ఆ అనుభవాలను, అనుభూతులను మనందరికీ కూడా పంచడానికి అక్షరాల్లో వ్యక్తీకరించారు నిమ్మగడ్డ శేషగిరిరావు గారు. ఆయనలో మమేకమై ఆయన ఇంగ్లీష్ అక్షరాలను తెలుగీకరించారు దాసరి అమరేంద్ర గారు. ఈ అక్షరాలు మనలో అంతులేని ఆసక్తిని, తక్షణమే ఆ అనుభవాలను మనము అనుభవించగలిగితే బాగుండును అన్న తీవ్రమైన కాంక్షను, రచయిత మీద, అనువాదకుడి మీద అపారమైన ప్రేమను, గౌరవాన్ని, అబ్బురపాటును, కొండకచో అసూయను కలిగిస్తాయి. మనుగడ అనే మాటలో స్థిరత్వం అనే అర్ధఛాయ కూడా గోచరిస్తుందేమో కానీ, ప్రయాణం లేకపోతే మనిషికి మనుగడే లేదు. మనిషి ప్రకృతిలోనే స్థావర స్వభావం ఎంత నిజమో, జంగమ స్వభావం అంతకన్నా ఎక్కువ నిజం. చిన్నవో పెద్దవో ప్రయాణాలు చేయని మనుషులు లేరు. అసలు కదలికే జీవానికి చిహ్నం అనుకుంటే, విస్తారమైన కదలికల సముదాయం ఇతోధికమైన జీవనానికి చిహ్నం. మనుషులు భూగోళం మీద ఎక్కడో ఒక చోట పుట్టి లోకమంతా చెలించారా? జీవ పరిణామ క్రమంలో ఎక్కడికక్కడ మానవ జీవి ఆవిర్భవించి విస్తరించిందా? చర్చ ఎలా ఉన్నా మనిషి విస్తరణ అవిభాజ్యమైన అంశాలు. ఆ విస్తరణ ఒకప్పుడు ఆహారం కోసమో, ఉన్న చోట కలిగిన భయాల నుంచి ఫలాయనమో, మెరుగైన జీవన పరిస్థితుల క్షేత్రాల అన్వేషణతో కావచ్చు. కానీ ఆ ఆదిమ దశను దాటాక ఆ కారణాలు ఉన్నా లేకపోయినా కుతూహలమే ప్రధాన కారణంగా మారిన కొనసాగుతున్న ప్రయాణాల వేల ఏళ్ల చరిత్ర మన కళ్ళ ముందురే ఉంది. నేనున్న ప్రాంతం, నేనున్న స్థితి, నాకు తెలిసిన లోకం, నాకు తెలిసిన మనుషులు కాకుండా మరేవో లోకాలున్నాయి. ఆ లోకాలను తెలుసుకోవడమే, నా తెలివిడి పరిధిలోకి తెచ్చుకోవడమే నా జ్ఞానపు ఉన్నతీకరణ, నా జీవిత సార్థకత అని ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది. అసలు ఒక మనిషి
మరొక మనిషితో సంబంధం పెట్టుకోవడం, నిత్య జీవితావసర ఉత్పత్తి కోసం సామాజికం కావలసిన అవసరం మాత్రమే కాదు, తనను తాను అధిగమించి మరొకరి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం, తపన, తండ్లాట, బహుశా ఈ లక్షణాలు మనిషికి సంఘ జీవితమంతా సహజాతమైనవి. ఆ కుతూహలం తాను తెలుసుకోవటంతో ఆగదు. అది ఒక వెలుగు దివ్వె. తనకు తెలిసినది తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలియచెయ్యాలనే విశ్వకాంతి అవుతుంది. ఇక్కడ 300 పేజీల నిండా ప్రతి అక్షరంలోనూ పరుచుకున్నది నిమ్మగడ్డ శేషగిరి అనే ఆ వెలుగు దివ్వె, భూగోళమంతా విస్తరిస్తున్న విశ్వకాంతి. ఇప్పటికే ఎన్నో దేశాలు చుట్టబెట్టిన శేషగిరి 2022లో 19 రోజుల పాటు గ్వాటెమాలా, బెలీజ్, హోందురూస్, ఎల్ సాల్వడార్, నికరాగ్వా, కోస్తారికా, పనామా అనే మధ్య అమెరికా 7 దేశాలు, 2023లో 16 రోజుల పాటు ఎక్వడార్, కొలంబియా అనే దక్షిణ అమెరికా 2 దేశాలు తిరిగి వచ్చారు. వీటిలో 5 గంటలు మాత్రమే గడిపిన దేశమూ ఉంది. వారం పైన అణువణువు పరిశోధించిన దేశమూ ఉంది. ఈ 9 దేశాల గురించి 16 అధ్యాయాల్లో రాసిన అనుభవాలు ఈ 2 భాగాల అద్భుత యాత్రా రచనలో భాగమయ్యాయి. ఒక సంగీత కృతిని, ఒక చిత్ర రచనను, ఒక జలపాత దృశ్యాన్ని, ఒక అద్భుత పరిమళాన్ని ఉట్టి మాటల్లో చెప్పటానికి ఎంత ప్రయత్నించినా వివరణే మిగులుతుంది. కానీ ఆ అనుభవం యథాతథంగా అందించటం కష్టం. అందువల్ల అమరేంద్ర గారు ఈ పుస్తకానికి ముందు మాట రాయమన్నప్పుడు ఆయన మీద గౌరవంతో ఒప్పుకున్నాను. కానీ ఇది చదివాక, చదువుతూ తలమునకలయ్యాక, శేషగిరి గారితో అడుగులో అడుగేసి నడిచాక ఈ అద్భుతం గురించి నా పేలవమైన మాటల్లో చెప్పటం అసాధ్యము, అనవసరము అనిపించింది. ఇది ముందు మాట కాదు. ఒక పాఠకుడిగా, ఒక ప్రయాణికుడిగా ఒక మహా ఆశ్చర్యపు పలవరింత. ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన దేశాలను ఎన్నడూ చూడకపోయినా 1-2 దేశాలతో బీరకాయ పీచు సంబంధం వల్ల, ఎంతో కొంత యాత్రా రచనతో సంబంధం వల్ల నాకిక్కడ కాస్త చోటు దొరికిందనుకుంటున్నాను. మధ్య అమెరికా దేశాలకు అమెరికా నుంచి వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. కానీ మిగిలిన దేశాల నుంచి, ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు చాలా అరుదు. తెలుగు వాళ్ళు మరింత అరుదు కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకం తెలుగు పాఠకులకు చాలా చాలా అవసరం. సెంట్రల్ అమెరికా దేశాల గురించి అవగాహన అతి స్వల్పం. అక్కడికి వెళ్ళేవాళ్ళు తక్కువ. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ మంది యాత్రికులు తిరుగాడే ప్రదేశం అది. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్ర బిందువులుగా అక్కడి దేశాలు అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది. కానీ నాబోటి యాత్రికుల్ని ఆ అవలక్షణాలే ఆకర్షిస్తాయి కాబోలు. ఆ అపఖ్యాతుల అగాధాలలో యాత్రానుభవాల గుప్త నిధులు దాగి ఉండాలి అని నాకు అనిపించింది. ప్రయత్నం చేసి ఆ నిధులను సొంతం చేసుకోవాలనుకున్నాను అని శేషగిరి అన్న మాట అక్షరాలా నిజం. అయితే ఆ అపఖ్యాతుల అగాధాలలోని యాత్రానుభవాల గుప్త నిధులను ఆయన సొంతం చేసుకోవాలనుకోవటం నిజం కాదు. తాను సొంతంగా శ్వాసించిన, స్పృశించిన, రుచి చూసిన, అనుభవించిన గుప్త నిధులను ఆయన సొంతానికే ఉంచుకోలేదు, విరివిగా పంచిపెడుతున్నారు. ఈ మధ్య అమెరికా ప్రాంతం అనాది కాలపు మాయన్ నాగరికతకు కేంద్ర బిందువు. సామాన్య శకపూర్వం 3వ శతాబ్ది నుంచి సామాన్య శకం 10వ శతాబ్ది దాకా ఈ ప్రాంతంలోనూ, ఇంకా ఉత్తరానికి మెహికోలోనూ అద్భుతమైన వాస్తు శైలితో విస్తారమైన శిల్ప నిర్మాణాలు చేసిన కళ,
వ్యవసాయం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి ఎన్నో శాస్త్ర సాంకేతిక విజయాలు సాధించిన నాగరికత అది. ఆ నాగరికత శిథిలాలు చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అలాగే ఉధృతమైన నదులు, సౌందర్యవంతమైన దట్టమైన అరణ్యాలు, భుగభుగమండే అగ్నిపర్వతాలు, ఐంద్రజాలిక వాస్తవికతను తెలవన్నే సామాజిక జీవనం ఉండే ప్రాంతం అది. స్పానిష్ ప్రభావంలో బొహిమియన్ సంస్కృతి, విస్తారమైన కళా సంగీత వాతావరణం నెలకొన్న ప్రాంతం అది. మెహికో నుంచి దక్షిణాది అంతా కూడా అటువంటి రోమాంచకారి ప్రాంతం. ఐంద్రజాలిక వాస్తవికత సాహిత్యం, ముఖ్యంగా గేబ్రియల్ గార్సియా మార్కెజ్, ఎడువార్డో గెలియనో అటువంటి రచయితలను చదవటం, 1990ల్లో ప్రభావశీలంగా ఉండిన జపాటిస్టాల ద్వారా ఎమిలియానో జపాటా గురించి తెలుసుకుని చియాపాస్ వెళ్ళి జపటిస్టాల స్వయం పాలిత ప్రాంతం చూసి ఆ నాయకులను ఇంటర్వ్యూ చేయడం వంటి కారణాల వల్ల సిమన్ బొలీవార్, ఫ్రీదా కాహ్లో, చేగెవెరా, పాబ్లో నెరూడా, సాల్వడోర్ అయందలా, వారి నుంచి నికరాగ్వన్ శాండినిస్టాల దాకా, కొలంబియన్ గెరిల్లాల దాకా ఎందరినో హృదయంలోకి తీసుకొని ఆ ప్రాంతం మీద ప్రేమ పెంచుకున్న నాకు నెరూడా కవిత్వము, నికరాగువన్ కవిత్వము, మార్కెజ్ రచనలు అనువదించిన నాకు ఈ పుస్తకం శేషగిరి అనుభవాలు ఎన్నో చోట్ల హృదయాంతర్గత నెమలీకను స్పృశిస్తున్నట్లు అనిపించాయి. ఆయన కేవలం ఒక దేశాన్ని చూసి రాదలుచుకున్న తన ప్రయాణాల జాబితాలో మరొక దేశం పేరు కలపదలుచుకున్న యాత్రా రచయిత కాదు. పాఠకుల వేలు పట్టుకుని నడిపిస్తూ తాను చూసిన స్థలాలు, వాటి సౌందర్యం, వాటి ప్రత్యేకతలు, వాటి సమాచారం, చరిత్ర, నైసర్గిక విశేషాలు, పంటలు, ఆయా ప్రదేశాల వంటలు, జంతు విశేషాలు, వలసవాద ఛాయలు, తాను కలిసిన వ్యక్తులు, వారి మనస్తత్వాలు, ప్రయాణంలో తన అనుభూతులు, చేసిన సంభాషణలు, చూసిన దృశ్యాలు, ఏర్పరచుకున్న సంబంధాలు, తన నాలుక చవిచూచిన రుచులు, స్థానిక ద్రవ్యమారకాలు, స్థానిక ద్రవాలు కూడా, మాదక ద్రవ్యాల మాఫియాల మరణ మృదంగ ధ్వని వంటి ఎన్నెన్నో విషయాల గురించి అలవోకగా మాటలు దొర్లించే, పాఠకుల చైతన్యాన్ని, అవగాహనను పెంచే విజ్ఞానవంతుడైన మార్గదర్శి, గైడ్. ఎందరో మధ్య దక్షిణ అమెరికా చరిత్ర ప్రముఖులు, ఆయా దేశాలలో మ్యూజియంలు, చికెన్ బస్సులలో అతి సామాన్య, సగటు, మధ్య అమెరికన్ల ప్రయాణం, ఆ దేశాలన్నింటిలోనూ కనిపించే వీధి గాయకుల బృందాలు, తెలియని నగరంలో ముసిముసి వేకువజామున వీధి కుక్కలు వెంటబడటం, చాకలెట్ తయారీ, చేనేత వస్త్రాల తయారీ, విమాన ప్రయాణంలో తప్పిపోయిన బ్యాగేజీ, మధ్య దక్షిణ అమెరికా దేశాల రంగులమయమైన ఉత్సాహభరిత ప్రపంచమంతా అతి చిన్న విషయాల నుంచి అతి పెద్ద విషయాల దాకా ఆయన కళ్ళ ద్వారా మనకు కనిపిస్తుంటుంది, చెవులకు వినిపిస్తుంటుంది, నాలుకకు రుచి అందుతుంటుంది. మాయన్ భాషలో గ్వాటెమాలా అంటే వృక్షాల సీమ అనే బహుశా వికీపీడియాలో దొరకగల చిన్న విశేషం నుంచి గ్వాటెమాలాలో యాదృచ్ఛికంగా కలిసిన ఒక పౌర హక్కుల న్యాయవాదితో సంభాషణ దాకా, ఎల్ సాల్వడోర్లో ఫరాబుందీ మార్టీ పేరుతో నడిచిన సాయుధ ఉద్యమం దాకా, తాను ఎక్కిన బస్సులో చలికి దుప్పట్ల ముసుగేసుకుని పడుకున్న తైవానీస్ స్త్రీల నుంచి, ప్రపంచమంతా మారుమోగిన పనామా పేపర్ల గురించి, పనామా వాసులు పెద్దగా పట్టించుకోకపోవడం దాకా ఎన్నెన్నో వందల వేల సంగతులు శేషగిరి కలం నుంచి జాలువారుతూనే ఉంటాయి. మొదటి భాగం
8 అధ్యాయాలు పూర్తి చేస్తే ఆయన ప్రయాణంలో ఒక విడత పూర్తవుతుంది. అక్కడి నుంచి రెండవ విడత ఏడాది తర్వాత వెళ్ళిన దక్షిణ అమెరికా వాయవ్య కొసలోని కొలంబియా, ఎక్వడార్ దేశాల పర్యటన కొనసాగుతుంది. ఆ 2 దేశాల కథలు వెండితెర మీద చూడండి అని మిమ్మల్ని ఊరించదలుచుకున్నాను కనుక వాటి గురించి వివరంగా చెప్పను గాని 1-2 విషయాలనైనా ప్రస్తావించాలి. శేషగిరి ఎక్వడోర్ దేశంలో తిరగటం, మనను తిప్పటం సరే, ఆ దేశంలోనే భాగమైన 1000 కిలోమీటర్లు అవతలి పసిఫిక్ సముద్రంలోని గలాపాగోస్ ద్వీపాలలో తిప్పారు. అక్కడి నుంచి తాను మొదటిసారి ఆ ద్వీపాల పేరు విన్న 1984 నుంచి 1986 ఇంటర్మీడియట్ జ్ఞాపకాల్లోకి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతపు ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ చదివిన జ్ఞాపకాలలోకి తీసుకువెళ్ళారు. ఆ ద్వీపాల జీవ వైవిధ్యపు పరిశీలనే డార్విన్ జీవ పరిణామవాదానికి పునాది వేసిందనే వాస్తవంతో పారవస్యంలో పడి ఆ చర్చ, వివరణ, విశ్లేషణ అంతా కూడా మన చెవిన వేశారు. ఇక కొలంబియా సరే, అది ఒక ఐంద్రజాలిక వాస్తవికతా కేంద్రం. మార్కెజ్ నవలలు మాత్రమే కాదు, ఆయన పాత్రికేయ రచనలు చూసిన ఆ కొలంబియన్ గాలిలో, నీటిలో, నేలలోనే మార్మికత ఉందనిపిస్తుంది. ఆ మార్మికతను మనకు అనుభూతం చేయించడంతో పాటు శేషగిరి పాఠకులకు సిమోన్ బొలీవార్ను, కమ్యూన్ 13ను, సాయుధ పోరాట బృందాలను పరిచయం చేశారు. గేబ్రియల్ గార్సియా మార్కెజ్ ఇంటికి తీసుకుపోయారు. మార్కెజ్ ఇంటికి వెళ్ళానని శేషగిరి అన్నప్పుడు ఎంతటి ఉద్వేగానికి గురయ్యానో. మా అందరికీ మా మాయన్ వారసత్వ సంపదను చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. ఇక్కడి వాళ్లలో సుమారు 40% నేటివ్ అమెరికన్లు. మా అందరికీ మా పురా సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో మక్కువ. బయటకు మేమంతా క్యాథలిక్ మతాన్ని అనుసరించే వాళ్ళలా కనిపించవచ్చు, కానీ తరచి చూస్తే మా అంతరాంతరాల్లో మాయన్ సంస్కృతి సంప్రదాయాలే కనిపిస్తాయి. నిజమే, ఒకానొకప్పుడు ఇక్కడ నరబలుల వంటి దారుణమైన క్రతువులు ఉండేవి. ఇప్పుడు కేవలం కోళ్లను బలి ఇవ్వటంతోనే సరిపెడుతున్నాం. మా దేవుళ్ళు కూడా కోడి రక్తంతోనే సరిపెట్టుకుంటున్నారు అని ఒకరు అన్న మాటలు రాసినప్పుడు నాకు 16 ఏళ్ల కింద మెహికోలో కలిగిన అనుభవం గుర్తొచ్చింది. మామూలుగా ఒక టూరు ఆపరేటర్ మినీ బస్సులో వెళ్ళిన ప్రాంతాలలో స్పానిష్ ఆక్రమణదారులు కట్టిన తరువాత స్థానిక ఆదివాసులు వాళ్లను వెళ్ళగొట్టి ఆక్రమించుకున్న గ్రామీణ చర్చి ఒకటి చూపారు. ఆ చర్చి భవనం లోపల ఒక కొసన ఏదో విగ్రహం ఉంది గాని పొడవాటి హాలులో అటూ ఇటూ 20-30 మంది కూర్చొని ఉన్నారు. వారి ఒక్కొక్కరి ముందు కాళ్ళు కట్టేసిన కోడి, ఒక సారా సీసా, ఒక వేప మండ ఇటువంటివి కనపడ్డాయి. సరిగ్గా తెలంగాణలో ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మలకు మొక్కు చెల్లిస్తున్న దృశ్యం. నాకు అనిపించినట్టే శేషగిరికి అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలని ఏరి కోరి చికెన్ బస్సులు ఎక్కారు. ఆ బస్సు ప్రయాణం, బస్సు స్టాండు ఆయనకు 40 ఏళ్ల కిందటి బోధన్ బస్ స్టాండ్ను గుర్తు తెచ్చింది. ఇంతింత దూరాలు వచ్చింది స్థానిక సంస్కృతితో సంపర్కం కోసం కదా. ఈ చికెన్ బస్సులు అన్నవి ఇక్కడి సమకాలీన సంస్కృతికి ప్రతీకలు కదా. మొత్తానికి ఆ బస్సులో చైతన్యం తొణికిసలాడుతూనే ఉంది. ప్రయాణంలో విసుగుదల అన్న మాటే లేదు. నాలాంటి కుతూహల జీవికి కళ్ళు చెవులే కాదు, సర్వాంగాలతోనూ ఆస్వాదించవలసిన సజీవ అనుభవాల చైతన్య రథమా చికెన్ బస్సు. నాకేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం ఇష్టం. ఆ ప్రయాణాలు అందించే అనుభవాలు
అమూల్యం. అవి ఎలా వదులుకోగలను? మా చిన్నప్పుడు బోధన్ పట్నపు బస్టాండ్లో ఇలాంటి వాతావరణమే చూసిన వాడినని గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకాలు గిర్రున కళ్ళ ముందు తిరుగాడాయి. 40 ఏళ్ల నాటి ఆ జ్ఞాపకాల ప్రవాహం ఇప్పుడు అక్కడ పూర్తిగా వట్టిపోయిన ప్రవాహం. మధ్య అమెరికాలో గ్వాటెమాలా దేశంలో ఫ్లోరెస్ అన్న చిన్న పట్టణం వెళుతున్న నన్ను మళ్ళా తడపటం ఏమిటో తలుచుకుంటేనే ఎంతో విచిత్రంగా, అధివాస్తవికంగా అనిపించింది. కానీ యాత్రల్లోని విలక్షణత ఇదే. కొత్త కొత్త జ్ఞాపకాలు సమకూర్చడమే కాదు, పాత జ్ఞాపకాలను తవ్వి తీయడానికి యాత్రలు సహాయపడతాయి. మధ్య దక్షిణ అమెరికాలలో చాలా దేశాలు సైనిక కుట్రలను, హత్యలను, సైనిక నియంతృత్వాలను, సాయుధ గెరిల్లా ప్రజా ఉద్యమాలను, తిరుగబడిన ప్రజల ఊచకోతలను, దారుణ మారణకాండలను చవిచూచాయి. ఆ విషాద చరిత్ర తప్పనిసరిగా శేషగిరికి చాలా చోట్ల అనుభూతమైంది. ఎల్ సాల్వడోర్లో బయట నుంచి వచ్చిన కాఫీ తోటల యజమానులు స్థానిక ఆదివాసుల భూములను ఆక్రమించటం, వారిని బానిసలుగా మార్చి హింస దౌర్జన్యాలకు పాల్పడటం, స్థానికుల తిరుగుబాట్లు, గెరిల్లా పోరాటాలు ప్రస్తావించి, ఏ దేశ చరిత్ర చూచినా ఇదే కదా ఆక్రమణల పరిణామక్రమం అనిపించింది అన్నారు. ఆ కాఫీ తోటల యజమానుల మీద స్థానికుల తిరుగుబాట్లను గుర్తు చేసుకుని ఆ తిరుగుబాటును అణచివేస్తూ 1930లో జరిగిన 40,000 మంది అప్పటి జనాభాలో 4% ఊచకోతకు గురైన విషాదాన్ని, దాన్ని ఇప్పటికీ లమతాన్స పేరుతో గుర్తుపెట్టుకోవడాన్ని వివరించారు. ఇప్పుడు జనాభాలో నేటివ్ అమెరికన్లు ఒకే 1% తగ్గిపోయారని, 86% మెస్తిహోలు, యూరోపియన్లకు స్థానికులకు పుట్టిన సంతానం వారు, 13% యూరోపియన్లు మిగిలారని చేదు నిజం చెప్పారు. ఒక స్థలానికి వెళతాం, అనూహ్యంగా అక్కడి చరిత్ర తెలుస్తుంది. ఎల్ సాల్వడోర్లో హూ ఆ యు ఆ 1932లో పిపిల్ ఇండియన్ల తిరుగుబాటు ప్రారంభ స్థలం. తిరుగుబాటుదారులు ఇక్కడి కాఫీ తోటల యజమానిని, అతని కుటుంబాన్ని హతమార్చారట. దానితో పాటు ఇక్కడి మిలిటరీ అధికారులను కూడా అంతమొందించి హూ ఆ యు ఆను స్వాధీనం చేసుకున్నారట అని వివరించి, లాటిన్ అమెరికాలో ప్రతి దేశానికి ఒక మతాన్సా ఉంది అని అవతలి వాళ్ళు అన్నమాటకు అవునవును, మానవ చరిత్ర నాది నుంచి మహారక్తసిక్తం, బలవంతులు బలహీనుల్ని ఊచకోత కోయని ప్రాంతమంటూ ఈ భూమి మీద లేదు అని నేను మాట కలిపాను అని ముగించారు. ఇలా చెబుతూ పోతే పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్కటి మీతో ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడే పంచుకోవాలన్న మైమరుపు కలుగుతున్నది. కానీ ముందు మాట ఇంతకన్నా పెరగకూడదు గనక ఆ అనుభవాలను మీ అంతటా మీరే పొందే అవకాశం ఇవ్వాలి గనక ఆపుతాను. కానీ మిమ్మల్ని వదిలే ముందు నన్ను వదలని ఎన్నెన్నో శేషగిరి ఆణిముత్యాలలో కొన్నింటిని మీకు మచ్చుకు చూపాలి. యాత్రలు మనుషుల్ని దగ్గర చేస్తాయి, అనుబంధాలను ఏర్పరుస్తాయి, అపరిచితుల్ని క్షణాల్లో ఆప్తమిత్రులుగా చేస్తాయి. 14 గంటల క్రితం అతను నా పక్క సీట్లో చేరినప్పుడు ఎవరో మామూలు మనిషి అనిపించాడు. ఇప్పుడు ఈ గంటసేపు మాట్లాడుకున్న తర్వాత అతను అసామాన్యుడు అన్నది స్పష్టమైంది. నిజమే, ప్రతి మనిషిలోనూ ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. ఆసక్తితో, చిత్తశుద్ధితో ప్రయత్నించిన పక్షంలో వారి నుండి ఆ అనుభవాలను వెలికి తీయటం కష్టమేమీ కాదు. పరాయి దేశాలకు, ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నలుగురు నడిచే దారులు వదిలి పెడబాట పట్టకుండా ఉంటేను, నైట్ లైఫ్ అంటూ మరీ దూసుకుపోకుండా ఉంటేను, చట్ట వ్యతిరేక కార్యాల జోలికి పోకుండా ఉంటేను, సాంస్కృతికంగా
అసహనం, అపరిపక్వత ప్రదర్శించకుండా ఉంటేను రక్షణ భద్రతల గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా యాత్రికులను సమాదరించడం, వారి జోలికి అనుచితంగా వెళ్ళకపోవటం నేను గమనించాను. నేను చేసిన అనేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన సంతృప్తికరమైన ప్రయాణం. భూగోళంలోని విలక్షణమైన ప్రాంతాలు, భద్రజీవులు అంత త్వరగా అడుగుపెట్టని ప్రాంతాలు నాకిప్పుడు సన్నిహితమయ్యాయి. ఉత్తర దిశలో ప్రయాణం మొదలుపెట్టి 7 దేశాలు దాటుకొని దక్షిణ కొసన ఉన్న పనామా దేశంలో నా యాత్ర ముగిస్తున్నాను. అంతర్జాతీయ సరిహద్దుల్ని పదే దాటుకుంటూ అనునిత్యం ఒక చోట నుంచి మరో చోటుకు తిరుగాడుతూ 18 రోజులు గడిపాను. ఆయా దేశాలను, ప్రదేశాలను ఇష్టపడ్డాను, ప్రేమించాను, నన్ను నేను మరిచాను. అక్కడి మనుషులతో తాదాత్మ్యం చెందాను. ఆ మధ్య అమెరికా యావత్తు నాదే అనిపించింది, నేనే అనిపించింది. ఆలోచించిన కొద్దీ ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ప్రదేశాలు, ఎందరో మనుషులు మేమంటే మేమని ముందుకు తోసుకువచ్చి మనస్సును ఆక్రమించేసి తీయని బాధ కలిగిస్తున్నాయి. కొంతమంది స్నేహితులు అడుగుతూ ఉంటారు, మరో మనిషి తోడు లేకుండా అంతటి దూరాలు, అన్నన్ని దేశాలు, అందులోనూ ప్రమాదకరమైనవిగా పేరుపడ్డ దేశాలు ఎలా వెళ్ళగలుగుతున్నావు, ఎలా సాధ్యమవుతుంది అని. ఇవి నేను తరచూ ఎదుర్కొనే ప్రశ్నలు. నా వరకు నాకు తోడు లేకపోవటం అనేది సమస్యే కాదు. ఏ దేశాల్లో, ఏ ప్రదేశాల్లో నేను ఎవరెవరిని కలుస్తానో వారే నాకు తోడు, వారే నాకు నీడ. ఈ మాట నా విషయంలో ఎన్నోసార్లు రుజువైంది. మనం మిథ్యా విలువలని, సంకుచిత సంస్కారాలను, ఎగిసిపడే అహంకారాలను జీర్ణవస్త్రాల్లాగా విడిచిపెట్టగలిగితే ఈ ప్రపంచమంతా మనదే. వసుదైక కుటుంబకం అన్నది మిథ్యా నినాదం కానే కాదు. అవును, వసుధైక కుటుంబం అన్నది మిథ్య కాదు. మానవ జాతి వేల ఏళ్లుగా కంటున్న స్వప్నం, ఎప్పటికైనా సాధించగల వాస్తవం. ఎన్నటికీ ఆరని ఉజ్వల భవిష్యత్ ఆశ. ఇటువంటి రచనలు ఆ భవిష్యత్ ఆశను సజీవంగా ఉంచుతాయి, మరెందరిలోనో చిగురింపజేస్తాయి, ఫలించేలా చేస్తాయి. శేషగిరి గారు, అమరేంద్ర గారు, మిమ్మల్ని చూస్తే గర్వంగా, సంతోషంగా, స్నేహంగా, ప్రేమగా, ఒకంత అసూయగా కూడా ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, మరెన్నో ప్రయాణ శుభాకాంక్షలు అంటూ ఎన్ వేణుగోపాల్. మన మెరుగని లాటిన్ అమెరికా అనే పుస్తకానికి ముందు మాటుగా విరచించినటువంటి ఈ మాటను మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.